హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, మీరు ఈరోజు డైలీ చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి హై అండ్ లో చూడండి. ఇక్కడ 24,864.25 హై, 24,737.05 అనేది లో. మనకి ఓవరాల్గా చూస్తే 127 పాయింట్స్ అరౌండ్ మనకి ఇక్కడ టోటల్ రేంజ్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే హై నుంచి లో వరకు చూసుకున్నట్లయితే టోటల్గా 127 పాయింట్స్ వచ్చిందనమాట. సో ఈ 127 పాయింట్స్లో మనం పెద్ద పెద్ద ట్రేడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. మంచి ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి, అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అన్నిటికంటే ఇంపార్టెంట్గా నేను ఒక కైండ్ ఆఫ్ వాల్యూమ్ బేస్డ్ అనాలిసిస్ అనేది నేను చాలా తక్కువగా చేస్తాను. ఈరోజు నేను వాల్యూమ్ బేస్డ్ అనాలిసిస్ ఒకసారి రేపటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా తప్పయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నేను అనుకున్నది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేసుకుంటాను, ఎందుకంటే నేను వాల్యూమ్ బేస్డ్ అనాలిసిస్ చాలా తక్కువ అండి. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా నేను వెళ్తూ ఉంటాను. బట్ ఈరోజు అయితే ఒకసారి వాల్యూమ్స్ గురించి మాట్లాడాలని అనిపించింది, ఎందుకంటే మీకు చాలా అబ్నార్మల్ వాల్యూమ్ అనేది ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. ఓకే, ముందుగా మనం 5 మినిట్ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందకి ఇంతవరకు రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ అగైన్ దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యాండిల్ అనేది ఏంటి ఈ ఏరియాలో ఓపెన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఇలా కొంచెం ఎక్కడ కూడా మనకు ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ కాలేదండి. ఇలా ఇలా అలా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది అంటిల్ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు కూడా. మీరు చూసినట్లయితే 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది, అవునా? సో ఇందులో ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక, బట్ ఈ టైంలో కూడా మనం అంత కాన్ఫిడెంట్గా ఉండవండి. ఎందుకంటే అగైన్ ఇది మీకు చూసినట్లయితే కన్సాలిడేషన్లో వస్తుంది. బట్ ట్రయాంగిల్ మీద కొంచెం ట్రస్ట్ పెట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది బయటకు వచ్చాక ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే 5 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని చాలా మంచి మూవ్ అయితే రావడం జరిగింది. చాలా మంచి మూవ్ వచ్చిందని ఈజీగా 50 పాయింట్స్ అనేది ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. నిఫ్టీలో 50 పాయింట్స్ అనేది వెరీ గుడ్, తక్కువేం కాదు. అలాంటిది ఇంత 127 పాయింట్స్ రేంజ్ మాత్రమే ఉన్నటువంటి దాంట్లో 50 పాయింట్స్ అనేది వెరీ గుడ్ ట్రేడ్ కింద మనం చెప్పుకోవచ్చు. సో 5 మినిట్ టైం ఫ్రేమ్లో అది ఒకటే ట్రేడ్ అండి. లాస్ట్లో ఒక బ్రేక్ డౌన్ అనేది జరిగింది, బట్ ఆల్మోస్ట్ 3 తర్వాత వచ్చినటువంటి బ్రేక్ డౌన్స్ గురించి అయితే మనం ట్రేడ్స్ ఇగ్నోర్ చేయటం బెటర్. బట్ ఒకవేళ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రేడ్ తీసుకుని ఉన్నట్లయితే అంత మూవ్ అయితే వచ్చి ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్యూచర్లో అయితే చిన్న ప్రాఫిట్లో క్లోజ్ చేస్తుంటారు ఫ్యూచర్స్లో అయితే. ఓకే, ఇది 5 మినిట్ టైం ఫ్రేమ్ అండి, అంతకు మించి మరి ఇంకేం లేదు. ఈ ట్రెండ్ లైన్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రైస్ యాక్షన్ కిందకి రావటం, పైకి వెళ్ళటం, మూవ్ ఉన్నా కానీ ఎంట్రీస్ అయితే మనకి ఏం రాలేదు. 3 టచెస్ వచ్చి అక్కడ ప్రాపర్గా ఒక రిజెక్షన్ కానీ అలా ఏం రాలేదు. మూవ్ అయితే క్లియర్ కట్గా జస్ట్ అలా ర్యాండమ్గా పైకి కిందకి అవుతూ వచ్చింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రైస్ యాక్షన్ పరంగా సింపుల్గా చిన్న స్వింగ్ హైస్తో ఇలా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయిందండి. సో ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్ చాలా చక్కగా బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి 760 నుంచి ఇంచుమించుగా 800 అంటే మినిమం 30 పాయింట్స్ అయినా సరే ఇందులో క్యాప్చర్ చేసే అవకాశం అయితే వచ్చింది. 1 మినిట్ టైం ఫ్రేమ్లో 30 పాయింట్స్ ఇస్ ఏ గుడ్ మూవ్. ఓకే, ఆ తర్వాత వచ్చినటువంటి ఆపర్చునిటీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చిందండి. ఇక్కడ మీరు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే తీసుకోవచ్చు, డబుల్ టాప్ కింద మీరు దీన్ని ప్లాన్ చేసుకొని. బట్ అక్కడైతే నాకు అంత కన్విక్షన్ రాలేదు, ఎందుకంటే మీకు అదే ఏరియాలో మనకి ఇమీడియట్గా ఈ జోన్ కింద మనం తీసుకోవచ్చు. ఆ జోన్ వల్ల పెద్ద మూవ్ వస్తుందని నాకు అనిపించలేదు. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఎగ్జాక్ట్గా ఆ ఏరియాలో ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ రావచ్చు, బట్ 3 టచెస్ రూల్ని బేస్ చేసుకొని అక్కడ నేనైతే అంత కాన్ఫిడెంట్గా అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోలేను. ఎందుకంటే మీకు కంటిన్యూస్గా ఎప్పుడైనా డబుల్ టాప్ పనిచేయాలంటే కంటిన్యూస్గా స్ట్రాంగ్ అప్ మూవ్ రావాలంటే కొంత మినిమం స్ట్రెంగ్త్ అనేది ఉండాలి ప్రీవియస్గా. ఇలా ఉందనుకోండి ఇక్కడ నుంచి కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెద్దగా మూవ్ ఏం లేదండి, ఇది వచ్చింది వెంటనే ఇంకా ఆల్మోస్ట్ 50% రీట్రేస్మెంట్ని మనం కన్సిడర్ చేయం. టాప్లో ఒక 20%, 10% దగ్గరలో ఇలాంటి ఇది వస్తే దాన్ని కన్సిడర్ చేస్తాం. ఎప్పుడన్నా డీటెయిల్గా దాని గురించి మాట్లాడదాంలేండి. ప్రస్తుతం ఈరోజే ఇంకొకటి ఉంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ముందు ఇక్కడ వచ్చినటువంటి చూడండి,
ఆ తర్వాత వచ్చినటువంటి ఏరియాని చూసినట్లయితే ఇక్కడ ఒక స్వింగ్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత అగైన్ ఇక్కడ మనకి 3 టచెస్తో ఒక రెసిస్టెన్స్, కింద ఒక ట్రెండ్ లైన్, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ తీసుకోవచ్చు దీన్ని. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కూడా మంచి రిటర్న్ వచ్చింది. రిస్క్ అనేది ఈ ఏరియా, ఈ క్యాండిల్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఛానల్ చూడండి. ఇక్కడ పర్ఫెక్ట్ ఛానల్ అయితే కాదు. పర్ఫెక్ట్ ఎందుకు కాదు అంటున్నానంటే ఇక్కడ చూడండి, పైకి వెళ్ళటం, కిందకి రావటం, నెక్స్ట్ టైం మళ్ళీ పైకి టచ్ అవ్వలేదు, ఇక్కడ నుంచి కిందకి వచ్చేస్తుంది, ఇది టచ్ అయింది. ఓకే, సో 2 టచెస్ వ్యాలిడ్ టచెస్. థర్డ్ టైం టచ్ అయినా కానీ మళ్ళీ కిందకి రాలేదు, అలా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేయాలంటే చేయొచ్చు. ఎందుకు అన్నట్లయితే ఈ లెవెల్ ఉంది కదా, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ ట్రెండ్ లైన్, నెక్స్ట్ ఈ ఏరియాలో ఉన్నటువంటి కన్సల్టేషన్ రెండు కూడా బ్రేక్అవుట్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైం జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒక మూవ్ అయితే రావటం జరిగింది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్లో మూవ్ అండి ఇది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత చాలాసేపు, ఇంకో 1 2 3 4 5 6 7 మినిట్స్ ఇంచుమించుగా అదే ఏరియాలో కన్సాలిడేట్, ఆ తర్వాత మూవ్ అనేది రావటం జరిగింది. ఓకే, సో అదన్నమాట. నెక్స్ట్ కొంత పర్వాలేదు, సూపర్ ఎంట్రీలు ఏం కాదు కానీ పర్వాలేదు, గుడ్ ఎంట్రీ. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఎం టాప్ డబుల్ టాప్ అని చెప్పేసి, ఇదిగోండి ఇది ఎక్కడ మూవ్ స్టార్ట్ అయిందండి, బ్రేక్అవుట్ అయితే ఇక్కడ జరిగింది. కింద నుండి చూసినట్లయితే ఇక్కడ నుండి మనం చూసినా సరే కంటిన్యూస్గా ఇంతవరకు వెళ్ళింది. సో 50% రీట్రేస్మెంట్ అనేది అయిపోకూడదండి. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇంత ఏరియాకి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ వెళ్ళి ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, మూవ్ రావచ్చు, కానీ దాన్ని మనం ఎం టాప్గా బేస్ చేసుకొని కన్సిడర్ చేయలేం. ఒక షార్ట్ స్వింగ్ అనేది క్రియేట్ అవ్వాలి కిందకి, అది మళ్ళీ బ్రేక్ అయ్యేటప్పుడు అక్కడ మనం ఎం టాప్ కింద తీసుకోవచ్చు. ప్రీవియస్గా మనకు కనిపించిన దాన్ని ఎం టాప్ అని అనలేం, అది ప్రాబ్లం. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి లెక్క వేసుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ మనకి 50% వరకు రీట్రేస్ అయిపోయింది అనమాట. 40 to 50% ఉంటుంది. నెక్స్ట్ ఇదే ఏరియాలో ఈ కన్సాలిడేషన్ జోన్ ఒకటి. సో అంత ఇమీడియట్గా మనకి మూవ్ వస్తుందా రాదని నమ్మకం లేదు. ఒకవేళ ఎంట్రీ ఎవరైనా తీసుకున్నట్లయితే 1:1 అయితే వచ్చేస్తుంది. నేనైతే ఎంట్రీ అక్కడ కన్విక్షన్ ఉంటే దాన్ని నేను ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తాను. అక్కడ మనకు కన్విక్షన్ లేనప్పుడు ఎంట్రీగా కన్సిడర్ చేసుకోకూడదు అది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ మూవ్లో ఒక చిన్న రీట్రేస్మెంట్, మ్యాక్సిమం ఒక 20% నుంచి 25% రీట్రేస్మెంట్ అయితే సరిపోతుంది. అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్గా ఒక ఫిబొనాచి అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చూసినట్లయితే మనకి ఇది 23.6 అంటే ఇంచుమించుగా 25% అలా ఉంది, 30% 25% అంతే. ఓకేనా, సో అదనమాట. మనకి చూడగానే అర్థమైపోతుంది అండి, అంత దాని గురించి క్యాలిక్యులేషన్ ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడైతే కిందకి ఇది బ్రేక్ అయిందో ఈ పాయింట్ ఆఫ్ టైం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే స్లోగా కిందకి అయితే రావడం జరిగింది, మంచి మూవ్ అనేది రావటం జరిగింది. ఓకే, చాలా వరకు డబుల్ టాప్ డబుల్ బాటమ్ అనేది మీకు ఎస్ఎల్స్ కూడా హిట్ అవుతూ ఉంటాయి ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫాలో దెమ్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్. కాబట్టి నేను దీన్ని అయితే ఒక స్ట్రాంగ్ ఎంట్రీగా సజెస్ట్ చేయను. ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్, బట్ సెకండ్ చాయిస్ కింద మీరు ఉంచుకోవాలనుకున్నట్లయితే డబుల్ టాప్స్, ఫ్లాగ్స్ వీటిని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, వద్దని చెప్పను, అలాగని ఇది ఇందులో తీసుకున్నట్లయితే బీ ప్రిపేర్డ్ టు ద స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లైమాక్స్లో ట్రయాంగిల్ వచ్చిందండి 1 minute టైం ఫ్రేమ్లో 3 o'clockకి. కాకపోతే డైరెక్ట్గా మీకు మూవ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ కోసం వెయిట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీకు మార్నింగ్ నుంచి జరిగిన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ 760 లెవెల్ బ్రేక్ చేద్దామని ఎన్నోసార్లు ట్రై చేస్తుంది. అసలు అక్కడికి రాగానే కొంచెం పుషింగ్ అనేది జరుగుతుంది, అందువల్ల అంత ఈజీగా బ్రేక్ అవ్వలేదు. అలాంటిది ఒకసారి బ్రేక్ అవ్వగానే ఒక్కసారిగా మీకు ఫాస్ట్ మూవ్ అనేది రావడం జరిగింది. ఫాస్ట్ మూవ్ అంటే ఇక్కడ ఉన్న పాయింట్స్కి బేస్డ్ ఫాస్ట్ మూవ్, పెద్ద మూవ్ ఏం కాదు, 16 పాయింట్స్ ఈ క్యాండిల్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రిస్క్ రివార్డ్ రేషియో 1:1 వచ్చి ఉండొచ్చు, బట్ ఆప్షన్స్ పరంగా అయితే పెద్ద హ్యూజ్ రిటర్న్స్ ఏమి ఉండవు, కొంచెం మినిమం ప్రాఫిట్లోనే ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్స్పైరీ డేకి దగ్గర అవుతూ ఉన్నది కాబట్టి హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఏం రావు. ఓకే, బట్ మూవ్ అయితే చాలా చక్కని మూవ్ వచ్చింది. బట్ నేనైతే 3 o'clock తర్వాత ఎంట్రీస్ అయితే జనరల్గా సజెస్ట్ చేయను. ఓకే, సో ఇదంతా కూడా అయిపోయింది. నార్మల్ ప్రైస్ యాక్షన్ మూమెంట్ 1 minute 5 minute మాట్లాడేశాను. ఈ రోజు అయితే నాకు ఇందులో పెద్దగా ఇది ఆల్రెడీ మీరు డైలీ వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేసే ఉంటారు. పెద్ద ఇందులో కొత్తగా చెప్పేది కానీ మాట్లాడేది ఏం లేదు.
ఒకసారి ఎవరన్నా చూడనట్లయితే ఇదిగోండి ఎంట్రీ 10:45కి ఒక ఎంట్రీ. మీరు డబుల్ టాప్స్ గట్ట కొంచెం ఫాలో అవుతున్నట్లయితే 11:10 అనేది పర్ఫెక్ట్ కాదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 11:49, ఆ తర్వాత 12:18 దగ్గర ఒక ఎంట్రీ, తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే 13:10 దగ్గర ఒక ఎంట్రీ, తర్వాత క్లైమాక్స్ లో 3 o'clock ఒక ఎంట్రీ ఇచ్చింది. ఓకే, ఇవి అయితే నేను వ్యాలిడ్ ఎంట్రీస్ గా కన్సిడర్ చేస్తాను. ఒకవేళ ఈ ఏరియాలో డబుల్ బాటమ్ కింద ఏమైనా చూద్దాం అనుకుంటే దీన్ని డబుల్ బాటమ్ కింద కన్సిడర్ చేయొద్దు అనేది నా యొక్క సజెషన్. ఓకే, సో ఇది జరిగింది 1 minute టైం ఫ్రేమ్. 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి 12:20కి వచ్చినటువంటి బ్రేక్అవుట్లో 12:20 క్యాండిల్ క్లోజ్ అయ్యాకైనా సరే, నెక్స్ట్ 12:25 క్యాండిల్ అయినా సరే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది 5 minute టైం ఫ్రేమ్. సో చూసాం కదా 1 minute 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్స్ అయిపోయాయి. చాలా చాలా ఇంపార్టెంట్గా నేను అబ్జర్వ్ చేసినటువంటిది జస్ట్ మాట్లాడతాను. ఐ మే బి రాంగ్ అండి, 100% నేను రాంగ్ అయిపోవచ్చు, బట్ ఒకసారి షేర్ చేసుకుంటాను అంతే. ఏం జరిగింది ఈరోజు అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాల్యూమ్ అనేది నేను ఎప్పుడు కూడా కింద ఉంచనండి. మెయిన్ నాతో ప్రాబ్లం ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఓసిడి బ్యాచ్ అనమాట. నేను బ్యాక్గ్రౌండ్లో క్లీన్గా ఉండాలి. నాకు ఇది కూడా కనిపించినా నేను డిస్టర్బ్ అయిపోతాను. అందుకే వాల్యూమ్స్ కూడా యూజ్ చేయను నేను పెద్దగా. అది అలవాటు పోయిందనమాట. ఫస్ట్లో ఎప్పుడో వాల్యూమ్స్ చూసేవాడిని ట్రేడింగ్ నేర్చుకునేటప్పుడు. ఆ తర్వాత ఈ క్లీన్లీనెస్ పిచ్చి చూడండి, మీరు గ్రిడ్ లైన్స్ కూడా నా దాంట్లో మీకు కనపడవు. ఓకే, సో ఎంత క్లీన్గా పెట్టుకుంటాను చార్ట్ని. ఇదంటే లెవెల్స్ కాబట్టి మీకు కొంచెం రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ కింద ఇవి మీకు డ్రా చేసి చూపించాను. ఇది ఒక్కటే క్లమ్జీగా ఉంటుంది ఏమన్నా ఉంటే, అది కూడా చాలా తక్కువ లెవెల్స్ వీలైనంత వరకు ఉంచుకుంటాను. మైనర్ సపోర్ట్స్ కూడా పెట్టను నేను అక్కడ. మేజర్గా ఎక్కడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకుంటాం వాటిని మాత్రమే పెట్టుకుంటాం. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే వాల్యూమ్స్ అబ్జర్వ్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం వాల్యూమ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంది, నిన్నటి కంటే ఎక్కువ ఉందంట. ఓకేనా, చూసినట్లయితే 684.43 million మీకు లెఫ్ట్లో టాప్ కార్నర్లో ఉంది. ఓకే, నిన్నటి చూసినట్లయితే 525. అంతకు ముందు అయితే కూడా మీకు ఎక్కడ కూడా అంత హ్యూజ్ వాల్యూమ్స్ 500 దాటి రావటం అనేది జరగలేదు. మాక్సిమం 400 ఈ ఏరియాలో, ఈ అప్ ట్రెండ్లో కూడా ఈరోజు హై వాల్యూమ్స్ వచ్చాయి. అది ఎక్కడ వచ్చింది అనేది నేను అబ్జర్వ్ చేశానండి. ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే లెట్ మీ గో టు ద 1 minute టైం ఫ్రేమ్. చూడండి, ఫస్ట్ 1 minute క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది 9:15. వాల్యూమ్ చూసారంటే మీకు 338.81 million ఉంది. కొంచెం క్యాండిల్ అలాగా పక్కకి హైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి మీకు, అర్థమైందా? అంటే ఇక్కడ ఉండేటటువంటి వాల్యూమ్స్ అనేవి నెగ్లిజిబుల్ అయిపోయాయి కంపేర్ టు దిస్ క్యాండిల్. సో ప్రీవియస్ డే వచ్చినటువంటి వాల్యూమ్స్ కూడా మీకు ఎక్కడ కింద కనిపించట్లేదు. చూడండి, ఈ ఒక్క క్యాండిల్ వల్ల మీకు వాల్యూమ్ క్యాండిల్ క్లియర్ కనిపించకపోయి ఉంటుంది. ఒకసారి ఒపాసిటీ పెంచుతాము. సో ఇదిగోండి, ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. చూసారా, వాల్యూమ్ అనేది ఈరోజు మార్నింగ్ వచ్చినటువంటి ఫస్ట్ 1 minute ఉన్నటువంటి క్యాండిల్తో కంపేర్ చేసినట్లయితే ఎంత ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. మిగిలిన వాల్యూమ్స్ ఏవి కూడా మీకు కనిపించట్లేదు, అర్థమైందా? అదే మీరు 1 hourలో కూడా చూడొచ్చు. ఇంచుమించుగా చూడండి, 1 hourలో మీకు ఈరోజు వచ్చినటువంటి ఫస్ట్ 1 hour క్యాండిల్ మే నెల మొత్తం కూడా ఎక్కడ దానికంటే హై లేదు. మే ఏంటి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇక్కడ ఉంది వాల్యూమ్. అంత హై అనేది మనకి ఎంత జూమ్ అవుట్ చేసినా కూడా అంత హై అనేది మ్యాచ్ కావట్లేదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు అర్థమైనంత మేరకు నేను జస్ట్ ప్రైస్ యాక్షన్ ఈ చార్ట్ మీద ఏది కనిపిస్తుంది అదే చూస్తానండి. న్యూస్ కానీ ఇక్కడ మనకి బయట ఏం జరుగుతుంది అసలు ఆ న్యూస్ కూడా చూడను. పహల్గామ్ అటాక్ జరిగిన రోజు నాకు అది జరిగిందని తెలియదు, ఎందుకంటే నేను న్యూస్ ఫాలో అవ్వను. అది ఎవరికి ఉన్నటువంటి డిజార్డర్స్ వాళ్ళవి. ఓకే, సో నేను న్యూస్ ఫాలో అవును, అదేంటో నాకు తెలియదు. మరి ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్గా వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి వాల్యూమ్కి న్యూస్ బేస్డ్ కావచ్చు, పెద్ద బ్లాక్ డీల్ ఏమైనా జరుగుండొచ్చు మార్కెట్లో, లేదా షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ అయిండొచ్చు. నేను ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ జరిగిన దానికి ఇక్కడ వాల్యూమ్కి కలిపి నేను ఒక కన్క్లూజన్కి అయితే రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు 15 secondsలో కూడా మీకు క్లియర్గా ఉంది. అంటే బయ్యింగ్ వాల్యూమ్ కూడా అయి ఉండొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. సో అది కంప్లీట్గా సెల్లింగ్ వాల్యూమ్ అని నాకు అనిపించడానికి కారణం ఏంటంటే 15 secondsలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాండిల్ అనమాట. సో ఆల్రెడీ ఎవరైతే వీడియో అనాలిసిస్ చూసేసారు, అనాలిసిస్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చూడాలి అని రూల్ ఏం లేదు. జస్ట్ నా యొక్క పిచ్చి అనాలిసిస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి, నేను అనుకుంటుంది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ కరెక్ట్ అయింది అనుకోండి, రేపు చక్కగా క్లాప్స్ కొట్టించుకుంటాను మీ చేత. లేదంటే నాకు అనాలిసిస్ వాల్యూమ్ అనాలిసిస్ రాదని ఆల్రెడీ ముందే చెప్పేసాను, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
కంటిన్యూస్గా చూడండి 15 సెకండ్స్ క్యాండిల్, ప్యూర్ రెడ్ క్యాండిల్ అండి, ఇందులోనే వాల్యూమ్స్ ఉన్నాయి చూసారా. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంత హ్యూజ్ వాల్యూమ్ అనేది మనకి బిల్డ్ అయింది కాబట్టి మేబీ ఏం జరిగినా ఈరోజు జరిగిపోవాలి, అవునా. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత ఎక్కడ కూడా అంత హెవీ వాల్యూమ్స్ రాలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ క్యాండిల్తో కంపేర్ చేసినట్లయితే ఈరోజు మరి ఎక్కడ కూడా అంత హెవీ వాల్యూమ్ అయితే లేదు. జస్ట్ మీ క్యాండిల్స్ చూడకండి, మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నా అంటే కింద ఈ వాల్యూమ్తో అసలు కంపారిజన్ చెయ్యటానికి అవకాశం ఉండేటటువంటి క్యాండిల్సే లేవు. అంటే అంత హెవీ వాల్యూమ్ అనేది ఈరోజు రావటం అనేది మనకి జరిగింది. అది కూడా జస్ట్ ఫస్ట్ 15 సెకండ్స్లో జరిగినటువంటి డీల్స్, బ్లాక్ డీల్ కావచ్చు, ఏదో కావచ్చు. అక్కడ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ పెద్ద స్మార్ట్ మనీ అంటాం కదా, అది ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ పర్టికులర్ క్యాండిల్లో. సో దాన్ని బేస్డ్గా ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని, ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అయితే నేను మార్కెట్ అనేది కిందకి పడే ఛాన్స్ ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే మీకు ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో అంత బేరిష్నెస్ అయితే ఏం కనిపించట్లేదండి, అంత బేరిష్నెస్ ఏం లేదు. ప్రెసెంట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క క్యాండిల్ యొక్క హై అండ్ లోకి మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది, ఈ రేంజ్లో ఉంది అంతే. సో అది మార్కెట్ అనేది రేపు పడిపోతుంది అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఈ హై అనేది బ్రేక్ అయ్యే వరకు వీ కెనాట్ సే ఎనీథింగ్, అర్థమైందా. సో ఈ మధ్యలో అయితే కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ టుడేస్ వాల్యూమ్ వచ్చినటువంటి, ఇప్పుడు మీకు ఇదంతా వాల్యూమ్ చెప్పాను, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ నాకు ఒకసారి 60 మినిట్ అంటే 1 అవర్ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, 1 అవర్ చూపిస్తాను. సో 1 అవర్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం డిలీట్ చేస్తాను. 1 అవర్లో మీరు చూస్తే ప్రైస్ యాక్షన్ ఏం జరిగిందండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి వాల్యూమ్ అనాలిసిస్, బట్ ప్రైస్ యాక్షన్ చూద్దాం పూర్తిగా. ఇది కంటిన్యూస్గా వెళ్ళింది, కిందకి రావడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో ఇందులో కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత బ్రేక్ అయిందండి. ఎప్పుడైతే బ్రేక్ అయిందో చాలా ఫాల్ వచ్చింది చూసారా. ఇక్కడ జస్ట్ ఈ లో బ్రేక్ అయిన వెంటనే హ్యూజ్ ఫాల్ అనేది రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మార్కెట్ ట్రై చేసింది పైకి వెళ్దాం, బట్ ఈ హై మళ్ళీ ఎప్పుడైతే టచ్ అయిందో అగైన్ మళ్ళీ అప్ టు దిస్ లెవెల్ వచ్చేసింది. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మేబీ నేను తప్ప అయి ఉండొచ్చు, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో పైకి వెళ్ళి కిందకి రావటం, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ పైకి తీసుకెళ్దాం ట్రై చేశారండి బుల్స్. ఎంత ట్రై చేసినా కానీ ఇది దాటి వెళ్ళట్లేదు. ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే 24,850 దాటలేదు. మరి తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 24,800 దగ్గర అలా స్టక్ అయిపోయింది. సో నాకు అనిపిస్తుంది ఏంటి అన్నట్లయితే రేపు ఈ లెవెల్ అనేది చాలా చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుందండి ఈ ఏరియా అనేది. అంటే ఇంచుమించుగా 24,720 నుంచి 24,750 వరకు ఉన్నటువంటి ఈ జోన్ అనేది. సో ఒకవేళ ఈ ఏరియాలో కనుక ఓపెన్ అయ్యి కిందకి బ్రేక్ అయితే మాత్రం మనం కొంచెం పెద్ద మూవ్ అయితే చూసే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. అంటే కంటిన్యూస్గా ఒక 100 పాయింట్స్ మూవ్ అయినా చూడొచ్చు అని అనిపిస్తుంది ఒకవేళ కిందకి బ్రేక్ అయితే. ఆర్ ఎల్స్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నేను గ్యాప్ అప్ అవుతుందని అయితే నేను చెప్పలేను. ఇప్పుడు నెక్స్ట్ డేకి ఏం జరుగుతుంది అనేది అసలు నేను ఎప్పుడు నా మైండ్లో ఆలోచనలు కూడా లేవు, ఎప్పుడు నేను అలా ఆలోచించిన, ఎందుకంటే ఇంట్రాడే ట్రేడర్ని కాబట్టి. బట్ ఇక్కడ వచ్చినటువంటి అన్ని ప్రైస్ యాక్షన్స్ని మూమెంట్స్ని చూసి ఆ వాల్యూమ్ క్యాండిల్లో కొంచెం ఆ అబ్నార్మాలిటీ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఇంత హయ్యర్ వాల్యూమ్స్ ఉంది, అది కూడా షార్ట్ వాల్యూమ్ కాబట్టి ఐ థింక్ ఈ క్యాండిల్లో ఉన్నటువంటి వాల్యూమ్స్ని బేస్ చేసుకుని ఇది హాఫ్ కంటే పైన క్లోజే కాలేదు. ఇవి ఇన్సైడ్ క్యాండిల్స్కి నేను భావిస్తున్నాను. ఈ వాల్యూమ్ అనేది షార్టే మనం 15 సెకండ్స్లో చూసాం, అంటే షార్టింగే జరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి కిందకి బ్రేక్ అయితే మాత్రం చాలా పెద్ద మూవ్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అండి. ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని నేనైతే అనట్లేదు. సో అబ్జర్వ్ చేద్దాం. రేపు మార్నింగ్ మనకి 9:30, 9:15 అయ్యేసరికి ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. బట్ ఇదైతే నా యొక్క ఒపీనియన్. ఓకే, రేపు ఈవినింగ్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. 15 మినిట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు ఇది కూడా కొంచెం బ్రేక్ అయింది కదా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ట్రయాంగిల్ అయితే బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి కిందకు ఉంది. ఓకే, ఇది మనం ట్రయాంగిల్గా ఖచ్చితంగా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ విక్స్ కూడా చూడండి, పైన 2 times విక్ వచ్చింది. ఎవ్రీ టైం పైకి విక్ వస్తూనే ఉంటుంది, అంటే ఎంత బ్రేక్ చేద్దామన్నా బ్రేక్ కావట్లేదు. నెక్స్ట్ మనం వీవ్యాప్ అనేది మొన్న మాట్లాడుకున్నాం ఒకసారి, దాన్ని జస్ట్ టచ్ చేద్దాం.
వీవ్యాప్. ఈ వీవ్యాప్ చూసినట్లయితే మీకు ఇవన్నీ అవసరం లేదు, బ్యాండ్స్ ఏమి, జస్ట్ ఆ లైన్ కావాలి మనకు అంతే. ఇదిగోండి, ఈ వీవ్యాప్ని అయితే బ్రేక్ చేద్దామని ట్రై చేసిందండి ఈ మా ఆఫ్టర్నూన్ సెషన్ అంతా. ఇది బ్రేక్ అయినా కానీ బ్రేక్ అయినట్టు మనం తీసుకోలేము, ఎందుకంటే పైన విక్స్ చాలా పెద్ద విక్స్తో వచ్చింది. సో ఆ వీవ్యాప్ కొంచెం 30 పాయింట్స్ అటు ఇటు అనేది మనం అది లెవరేజ్ ఇచ్చుకోవచ్చు, కాబట్టి అంత స్ట్రెంగ్త్ అయితే బుల్లిష్నెస్ అయితే లేదు. ఇక్కడ క్లియర్గా డౌన్ 2 విక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కిందకి బ్రేక్ అయ్యి పైకి వెళ్ళటానికి కూడా మార్కెట్ క్లోజ్ అయినప్పుడు కూడా మరి పైకి వెళ్ళలేదు, చూసారు కిందనే ఉంది. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ నేనైతే కొంచెం బేరిష్గా ఉన్నాను రేపటి మార్కెట్ దృష్టిలో మాత్రం, అంతేనండి. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్. రేపు మనం మార్కెట్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎలా జరుగుతుంది ఏంటనేది. సో ఇది ఖచ్చితంగా కరెక్ట్ అని నేనేం అనట్లేదు, మేబీ నాకు అర్థమైనంత మేరకు నేను అనాలిసిస్ చేసింది ఇది. ఓవర్ నైట్ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా మనకి గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా అనేది మనం చెప్పలేం, అట్లీస్ట్ నేనైతే చెప్పలేను. బట్ ఈ రోజు ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ దృష్ట్యా కొంచెం వాల్యూమ్ చూస్తే నాకైతే కిందకు వస్తుందేమో అని అనిపిస్తుంది. ఏం జరిగింది అనేది మరి తెలియదు, అసలు ఇంత పెద్ద వాల్యూమ్ రావడానికి మీకు ఎవరికన్నా తెలుసున్నట్లయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వాల్యూమ్ అనలిస్ట్ని కాదు, ప్యూర్ ప్రైస్ యాక్షనే చూస్తాను. సో అది నా యొక్క చిన్నపాటి అనాలిసిస్. అది రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇదిగోండి, ఎక్కువ లెవెల్స్ ఇచ్చేసాను అనుకోకండి. ఇది ఎప్పుడైనా సరే ప్రైస్ యాక్షన్ ఆ ఏరియాకి వచ్చేటప్పుడు ఆయా లెవెల్స్ అనేది టెస్ట్ చేసి కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుందని. నేను జనరల్గా లైక్స్ ఆడాను, బట్ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చెప్తుంటాను, వీలైతే చూడండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.